రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. భూపాలపల్లి హత్యతో తనకు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి. తానెప్పుడు హింసా రాజకీయాలు చేయలేదన్నారు. అయితే ఈ కేసులో ఎంతటి పెద్దవారున్నా విడిచిపెట్టేది లేదన్నారు మంత్రి సీతక్క. హత్య జరిగినటువంటి సందర్భంలో భూమికి సంబంధించినటువంటి వివాదం ఉంది. మా భర్తను కొంతమంది వ్యక్తులు చంపినట్టుగా కంప్లైంట్లో పేర్లు ప్రస్తావించేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని కనెక్షన్లోనే పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. కొన్ని గంటల తర్వాత నా పేరు ప్రస్తావన చేస్తున్నానంటే కొంతమంది వ్యక్తులు దీన్ని రాజకీయంగా వాడుకోవడం కొరకు ప్రేరేపితం చేసి ఈరోజు నా పేరు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ హత్యను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య రాజకీయాలు మేము ఎప్పుడు ప్రోత్సహించలేదు. హత్యలకు వ్యతిరేకం. నిజంగా ఇలాంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ ఒక సామాజిక కార్యకర్తగా ప్రశ్నిస్తే చంపడము, అలా భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వంలో అలాంటి దానికి తావులేదు. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, రాజకీయ నాయకుడే కానీ, మాజీ ఎమ్మెల్యేలే కానీ, మాజీ మంత్రులే కానీ, తాజానే కానీ ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష అవుతుంది. హత్య జరిగినటువంటి సందర్భంలో భూమికి సంబంధించినటువంటి వివాదం ఉంది. మా భర్తను కొంతమంది వ్యక్తులు చంపినట్టుగా కంప్లైంట్లో పేర్లు ప్రస్తావించేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని కనెక్షన్లోనే పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. కొన్ని గంటల తర్వాత నా పేరు ప్రస్తావన చేస్తున్నానంటే కొంతమంది వ్యక్తులు దీన్ని రాజకీయంగా వాడుకోవడం కొరకు ప్రేరేపితం చేసి ఈరోజు నా పేరు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ హత్యను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య రాజకీయాలు మేము ఎప్పుడు ప్రోత్సహించలేదు. హత్యలకు వ్యతిరేకం. నిజంగా ఇలాంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ ఒక సామాజిక కార్యకర్తగా ప్రశ్నిస్తే చంపడము, అలా భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వంలో అలాంటి దానికి తావులేదు. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, రాజకీయ నాయకుడే కానీ, మాజీ ఎమ్మెల్యేలే కానీ, మాజీ మంత్రులే కానీ, తాజానే కానీ ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష అవుతుంది.